తెలంగాణతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. శ్రీరామ్ సాగర్ కు వరద ప్రవాహం పెరగడంతో అధికారులు 39 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. కొన్ని గ్రామాలను నీరు చుట్టుముట్టడంతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇన్ఫ్లో 5 లక్షల క్యూసెక్లు, అవుట్ఫ్లో 5,50,000 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1084 అడుగులకు చేరుకుంది. భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. ఇటీవల వరద కాస్త తగ్గుముఖం పట్టినా కుండపోత వానలతో మళ్లీ గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 10,68,602 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేయడంతో గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 12.42 మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్ల మెట్లపై నుండి ఉభయ నదులు ప్రవహిస్తున్నాయి. అటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు వరద పోటెత్తుతోంది. నిండుకుండలా మారింది. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టుకు వరద అంతకంతకు పెరుగుతోంది. జలాశయం 6 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. 2 జెన్కో గేట్లతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 60,849, అవుట్ఫ్లో 58,419 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు. అటు నిజాం సాగర్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. 14 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా భైంసా గడ్డెనవాగు ప్రాజెక్టు కూడా వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తారు అధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో ఈ ఏడాది మూడోసారి వరద పోటెత్తింది. గోదావరి ఉధృతికి కోనసీమ లంక గ్రామాలను మరోసారి వరద తాకింది. జిల్లాలో వైడతయ్య, వశిష్ట, గౌతమి, వృద్ధ గౌతమి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కనకాయలంక, కాజువే పైకి వరద పోటెత్తింది. దీంతో కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.